అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ రెడ్డి అండి. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ప్రాపర్టీ కన్సల్టెంట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్. అయితే చాలామంది మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఫ్యూచర్ సిటీలో ఎక్కడ కొనొచ్చు? ఫ్యూచర్ సిటీలో కొంటే ఎన్ని రోజుల్లో అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందని చాలామంది అడుగుతున్నారు. అయితే ఫ్యూచర్ సిటీలో చూసినట్టయితే మనకు 7 మండలాలు ఉన్నటువంటి 7 మండలాలు 56 విలేజెస్ ఉన్నాయి. ఇది 14,000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో మనకు 10 సెగ్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అది 10 సెగ్మెంట్స్ వైజ్గా చూసినట్టయితే మనము ఏఐ సిటీకి ఒక 250 ఎకర్స్, ఎలక్ట్రానిక్ జనరల్ ఇండస్ట్రీకి 4,700 ఎకరాలు, లైఫ్ సైన్స్కి 4,200 ఎకరాలు, అదేవిధంగా ఫర్నిచర్ ఇండస్ట్రీ, హెల్త్ సిటీ, దాంతోపాటు మనకు ఫర్నిచర్ సిటీ అని పెట్టడం జరిగింది. దాంతోపాటు మల్టీపర్పస్ ఇండస్ట్రీస్కి సంబంధించిన కొంత, రెసిడెన్షియల్ ల్యాండ్ కొంత, అదేవిధంగా మనం చూసినట్టయితే ఎంటర్టైన్మెంట్ జోన్, ఇలాంటి జోన్స్ అన్నీ క్రియేట్ జరిగింది 14,000 ఎకరాలని. అయితే ఇవి మనము ఎస్పెషల్లీ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు మనం బడ్జెట్ వైజ్గా చూడాల్సిన అవసరం ఉంది. మనము ఫ్యూచర్ సిటీలో చూసినట్టు మన తుక్కు కూడా ఉంది. మనకు లీస్ట్ ప్రైస్ 32,000 నుంచి మొదలు పెడితే 75,000 వరకు గజం ఉంది హెచ్ఎండిఏ ప్రాజెక్టులలో. అదేవిధంగా మనము కొత్తూరు, అక్కడ ఉన్నటువంటి కొత్తూరు కానీ కందుకూరు ప్రాంతంలో చూస్తే 22 నుంచి 28,000 వరకు పర్ స్క్వేర్ యార్డ్ అవైలబిలిటీ ఉంది. అదే మనం మీర్ ఖాన్పేట ప్రాంతంలో చూస్తే మనకు 16,500 నుంచి 18,000 ఉండడం జరిగింది. కందుకూరులో మనం ఇంతకుముందు మాట్లాడి 25, 22, 28 వరకు ఉండడం జరిగింది. అదే మనం కడతాలు వెళ్ళినట్టయితే కడతాల్ ప్రాంతంలో కడతాల్ వెరీ క్లోజ్ టు ది కడతాల్ చూసినట్టే 16,000-17,000 గజం ఉంది. కడతాల్ నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ పోయిందంటే మనకు 12 నుంచి 14,000 గజం ఉంది. అదేవిధంగా మనకు మాల్ మైసిగండి ప్రాంతంలో చూస్తే మనకు 14,000, 15,000, 16,000 ఇలా ఉండడం జరిగింది. మనం మళ్ళీ ఆమన్గల్ వెళ్ళినట్టయితే 10 నుంచి 12,000 గజం వచ్చే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో, విత్ ఇన్ ది రీజనల్ రింగ్ రోడ్ లోపల చూసినట్టయితే. మనం అక్కడి నుంచి మనం సాగర్ హైవేకి వచ్చినట్టయితే ఇబ్రహీంపట్నంలో చూసినట్టయితే మనకు 15 నుంచి 25,000 గజం ఉండడం జరిగింది. అదేవిధంగా మనము యాచారం వచ్చినట్టయితే మనకు 10, 12, 15, 16,000 గజం దొరికే అవసరం ఉంది. మనం కొద్దిగా నందివనపర్తి, నజదీక్ సింగారం ఈలో పోయినట్టయితే 10 నుంచి 12,000, 13,000 గజం దొరికే అవకాశం ఉంది. మంచాల్, మల్లెవరి వరకు ఈ ప్రాంతంలో. సో కొద్దిగా సాగర్ హైవేలో చూసినట్టయితే మనకు 10, 12,000, 13,000, 15,000 గజం దొరికే ప్రాంతాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మనము ఇబ్రహీంపట్నం కానీ కొంగర్కలాన్, ఆదిబట్ల ఈ ప్రాంతం అంతా కూడా మనకు 25, 30, 35, 40,000 పర్ స్క్వేర్ యార్డ్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది. ఎస్పెషల్లీ మనకు కొంగర్కలాన్ చూసినట్టయితే మనకు 26, 28, 32, 35,000 గజం ఉండడం జరిగింది. ఆదిబట్ల మీకు అందరికీ తెలిసిన విషయం 35,000 అలా ఉండడం జరిగింది. మనము లాంగ్ టర్మ్ దృష్ట్యా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనము కడతాలు, కందుకూరు, ఆమన్గల్లు అండ్ మైసిగండి టెంపుల్, ఇటు పోతే యాచారం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి నజదీక్ సింగారం కానీ, నందివనపర్తి కానీ, ఇటు మీర్ ఖాన్పేట కానీ ఇది చూడొచ్చు. సో డెవలప్మెంట్ వైజ్గా మనము ఇమీడియట్గా ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్ ఉండాలి, మేము ఫ్యూచర్ సిటీలో భాగమయ్యే ఉండాలి అనుకున్నప్పుడు మీర్ ఖాన్పేట ప్రాంతం డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ డేటా సెంటర్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, ఎఫ్సిడి ఆఫీస్ కానీ, 330 ఫీట్ రోడ్డు ఫేజ్ 1, ఫేజ్ 2 కూడా అక్కడ జంక్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్రాంతం అంతా కూడా కొద్దిగా స్పీడ్గా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. లేదు అనుకుంటే మీరు అటు ఇబ్రహీంపట్నం అనుసంధానం కానీ, లేదా యాచారం కానీ, ఇటు వస్తే కడతాలు కానీ, లేకపోతే కందుకూరు కానీ, ఆమన్గల్కు నియర్ బై తీసుకుంటే మీకు ఆ టౌన్ బేస్డ్ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కూడా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా హైదరాబాద్ గ్రోత్ ఉందని చెప్పడానికి హైదరాబాద్కు వస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ, ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ కానీ, ఇప్పుడు వస్తున్నటువంటి రేడియల్ కనెక్టివిటీ 100 ఫీట్, 200 ఫీట్, 300 ఫీట్ రోడ్స్ ఏవైతున్నాయో అవి కనెక్టివిటీ. ఇది కాకుండా మనము ఫ్యూచర్ సిటీకి మనం 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ హైవే ఇచ్చాము, శ్రీశైలం హైవేని ఎక్స్పాండ్ చేస్తున్నాము, సాగర్ హైవేని ఎక్స్పాండ్ చేస్తున్నాము. ఇది కాకుండా మనం ఫ్యూచర్ సిటీలకి వెళ్ళి మనము బందర్ పోర్టుకు 259 కిలోమీటర్స్కి ఒక గ్రీన్ఫీల్డ్ హైవే కూడా మనం ప్రపోజల్లో కూడా ఉంది. సో ఇవన్నీ డెవలప్మెంట్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ ప్రాంతంలో అప్రిషియేషన్ అనేది 100% ఉంటుంది. కాకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం లాంగ్ ఇన్వెస్ట్మెంట్గానే చూడండి. ఇక్కడ 5 నుంచి 7 సంవత్సరాలు మినిమం పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు లాభం వచ్చే అవకాశం ఉంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడి మీకు, మీ పిల్లల భవిష్యత్తుకు డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. ఇది ఒక కొత్త నగరం కాబోతుంది. ఎందుకంటే మనము నెట్ జీరో పొల్యూషన్ సిటీగా గవర్నమెంట్ చాలా సీరియస్గా డెవలప్మెంట్ చేయబోతుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే మనము
ఈ ప్రాంతంలో డెఫినెట్గా నెట్ జీరో పొల్యూషన్ సిటీ చండీగఢ్ మోడల్ ఒకటి, కోప్జన్ సిటీ మోడల్లో దీన్ని డెవలప్ చేయాలనే ప్రపోజల్లో ఉండడం ఉంది. మల్టిపుల్ సెగ్మెంట్ వైజ్గా ఇక్కడ ఇండస్ట్రీస్ని తీసుకురాబోతున్నారు. మీకు డిసెంబర్ 8, 9 తారీఖు లోపు ఇక్కడ ఇంకా కొన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. 8, 9 రోజు ఇంకా డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి అటు ఫార్చ్యూన్ 500 కంపెనీ సీఈఓస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ నుంచి మంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో డెఫినెట్గా మంచి జరగబోతుంది, మంచి జరుగుతుంది కూడా. ఎందుకంటే ఇది కనెక్టివిటీ పరంగా రేడియల్ కనెక్టివిటీ రోడ్లు కానీ, నేషనల్ హైవే కనెక్టివిటీ కానీ, అవుటర్ కనెక్టివిటీ కానీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ, మనకు ఉన్నటువంటి లాజిస్టిక్ పార్క్స్ అయితే చూసినా కూడా డెఫినెట్గా ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైస్ రేషియోని చూసి మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసాం కదా. మీ బడ్జెట్లో మీ బడ్జెట్లో వస్తే అక్కడ ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7650913456. థ్యాంక్ యూ.